జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఒక్క ఆమెను మార్చడానికి ఏసై పనిగట్టుకుని వచ్చాడండి అక్కడికి. ఆ టైంలో ఎండవేళ ఆహారం తినే టైంలో ఆ సమయంలో వెతుక్కుంటూ వచ్చేసరికి మిగతా వాళ్ళు ఈయనేంట్రా బాబు ఇక్కడ కూర్చున్నాడు ఏంట్రా, ఈయన పనికి మళ్ళీలా ఉంది, ఈయనతో స్పెండ్ చేస్తున్నాడు ఏంటి అని ఎవరు సనుతున్నారు అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో మనం దుర్మార్గులతో కూడా మాట్లాడవచ్చు, ఎందుకంటే మనం దుర్మార్గులమే కదా ఒకసారి ఒక టైంలో. కాబట్టి వాళ్ళతో ఎందుకు మాట్లాడాలా, దేనికోసం మాట్లాడాలా? మనం ఎప్పుడన్నా చేసి ఉంటే స్వరం బిగ్గరగా వచ్చేది, మనం ఎప్పుడు చేయంగా, అందుకే రాట్లా. చెప్పండి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలా? మనం అందుకు మాట్లాడంగా వాళ్ళతో విజ్జుడిగా ఉంటాం. రారా ఫ్రెండ్, రారా నువ్వు పనికి మాలోటి, నేను బాగా సరిపోయారా, సైతాను పిల్లల్లాగా ఇద్దరు బాగానే సరిపోయారు అని మార్చడానికి నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ ఆడితో పాటు ఉండడానికి ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఆడితో పాటు మందు పార్టీలకి వెళ్ళడానికి ఉండకూడదు, వాళ్ళతో పాటు మందు చిందు విందులు వేయడానికి వెళ్ళకూడదు.
మార్చడానికి ఎవరు వెళ్ళారు ఇప్పుడు? చెప్పాలి గట్టిగా. యేసయ్య వెళ్ళాడు. ఆయన మాట ఒక్క ఆమెను మారిస్తే ఆ ఒక్క ఆమె మాట పట్టణాన్ని మార్చగలిగిందండి. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఒక్క ఆమె ఇప్పుడు వరకు అసహించుకునే వాళ్ళు సడన్గా సమరయ స్త్రీ మాటలు విని యేసయ్య దగ్గరికి ఎలా వచ్చారు వీళ్ళు అంటే కాదు. ఎప్పుడైతే ఆమె హృదయం మారిందో ఆమె ముఖంలో ఏమొచ్చింది? ఆత్మీయత. ఏమొచ్చింది చెప్పండి? అంటే అప్పుడు వరకు చూసిన వాళ్ళు ఆమె మొహంలో ఒక వ్యభిచారి కనబడితే మార్పు చెందిన తర్వాత ఆమె ముఖంలో ఒక ఆత్మీయురాలు కనిపించింది. ఎవరు కనిపించిందండి? బాగా ఆలోచించండి. రక్షణ పొందక ముందు నువ్వు ఒక రౌడీ షీటర్ లాగానో లేకపోతే నువ్వు ఒక గయ్యాళి గంపలాగానో నీ మొహం కనబడితే, రక్షణ పొందిన తర్వాత కొంచెం అమ్మాయి ఎంత మారిపోయారండి ఆమె మొక్క కవలికి అనాలా? మారిందా? మారలేదండి. అప్పుడు గయ్యాళి గంప, ఇప్పుడు గయ్యాళి గంపకి 2 ఇంతలు ఎక్కువయ్యానండి. వాక్యం తెలిసిందిగా, ఇంకా పెరిగానండి. పెరిగావా తగ్గావా గయ్యాళి గంపలో? కాళ్ళ మడతలు పెట్టి షర్ట్ల మడత పెట్టి గొడవకి వెళ్ళేవాడు అనుకో. ఒకప్పుడు నిన్ను చూసినప్పుడు రే బాబు వీడు పెద్ద ఎదవరా బాబు, వీడి మొహం చూసిన దరిద్రం అని అనుకునేవాళ్ళు కూడా తర్వాత నీ మొహం చూడ, అబ్బాయి ఎంత మారిపోయాడండి బ్రదరు, ఈ గయ్యాళి గంప సిస్టర్ ఎంత మారిపోయిందండి అంటే నీ మొహంలో ఏం తెలియాలా? తెలుస్తుందా? కష్టమన్నా. బాగా ఆలోచించండి. హృదయం మారితే అది ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు మన హృదయం సంతోషంగా ఉందనుకోండి, ఆ సంతోషం ఎలా తెలుస్తుంది ఎదుటి వ్యక్తికి? అప్పుడు ఏమంటారు తెలుసా? ఏంటి ఈరోజు మంచి హ్యాపీగా ఉన్నారు, మొహం మెరిసిపోతుంది, తలతల్లాడిపోతుంది, ఏంటండి ఏంటి ఏమన్నా స్పెషలా అడుగుతారు? అడగరా? డెఫినెట్గా అడుగుతారు. ఎందుకని? మన హృదయం సంతోషంగా ఉన్నప్పుడు అది స్పష్టంగా మన ముఖ కవళికల్లో కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మనం బాధగా ఉన్నప్పుడు కూడా మన మొహం తెలుస్తుంది. బాధగా ఉన్నప్పుడు చూడండి మొహం ఆటోమేటిక్గా డల్ అయిపోద్ది. మనం ఎంత బాగున్నా సరే మొహంలో ఒక డల్నెస్ కనిపిస్తుంది. అప్పుడు ఏమంటారు? ఏంటండి ఎంత డల్గా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా సమస్య అడుగుతారా? అడగరా? ఎందుకని? మనం డల్గా ఉన్నప్పుడు అలా విచారంగా కోల్పోయినట్లుగా ఆలోచించుకుంటా నీరసంగా, వాక్ వినేటప్పుడు కూడా నీరసంగా అలా కూర్చోమా? అది ఆనందంగా ఉన్నప్పుడు అబ్బా మొహం అలా ఈ వాటిలో ఈ లైట్ కన్నా ఎక్కువ అలా మెరిసిపోతూ ఉంటుంది. అవునా కాదా? మీ ఆయన కొత్త చీర తెచ్చినప్పుడు అలాగ వెలిగిపోలేదా అమ్మ? అప్పుడు వెలిగిపోలేదా? బైబిల్ కొన్నప్పుడు వెలగలేదు కానీ, రక్షణ పొందినప్పుడు వెలగలేదు కానీ, ఒక చీర కొనేసరికి లేదంటే ఈ లేడీస్కి ఉంటాయి కదా, ఒక నల్ల బస్సులు తాడో ఒక చైను ఒక నెక్లెస్ తీస్తే మొహం అలా వెలిగిపోద్ది. అది 10 మంది చూపించేవరకు మళ్ళీ నిద్రపోవు నువ్వు. అది పెట్టుకుని ఇలా మొత్తం అందరూ చూడాలి, 10 వంశలు చూడాలి. వాళ్ళు చూడలేకపోయినా సరే చూడడానికి ట్రై చేసి ఇలాగ నువ్వు ఇండైరెక్ట్గానే ప్రయత్నాలు చేస్తావు. అప్పుడు అలా అడగాలి. అడిగేదాకా నీకు నిద్ర పట్టదు. ఎక్కడ కొన్నావు సిస్టర్ అని అడిగితే అప్పుడు అమ్మాయ అనుకుని మా ఆయన కొన్నాడు తెలుసా, నిన్నే కొన్నాడు అని చెప్పి అది అంటే నీ మొహంలో ఏమొస్తుంది చెప్పాలా కదా? దేవుని కొరకు బ్రతికేటప్పుడు కూడా నీ హృదయంలో సంతోషం రావాలా? దేవుని సువార్త చేసేటప్పుడు నీ హృదయంలో సంతోషం రావాలా? నీ మొహంలో ఆత్మీయత కనిపించాలా? చూడండి సమరయ స్త్రీ అప్పుడు వరకు ఎలా ఉండేది? ఎందుకురా ఈ జీవితం ఎంజాయ్ చేస్తున్నాం, ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాడు, నా బ్రతికింతేనా, ఒక సంసార జీవితం లేదు, అందరూ ఆశ్రయించుకునే జీవితం. అలాంటి సిచ్యువేషన్ నుంచి పట్నంలోనికి రాగానే ఆమె మోహ కవళికల్లో, ఆమె మాటల్లో, ఆమె ప్రవర్తనలో సంథింగ్ ఏదో ఒక ఆత్మీయతను ఆ సమరయ పట్టణం అంతా కూడా గమనించగలిగారు. చూడండి, మనం మార్చబడ్డాం అని డప్పు కొట్టుకుంటే కాదు, పేరు మార్చుకుంటే కాదు, కృతజ్ఞత కూడిక పెడితే కాదు, మన మార్పు మీకు అర్థమవుతుందా? మన మొహంలో ఎదుటి వాళ్ళకి, మన క్రియల్లో కనిపించాలా, మన మాటల్లో కనిపించాలి. కొంతమంది చూడండి పేరు మారుతుంది కానీ బ్రతుకేమవుదు, బ్రతుకు మారదు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? మారు మనసు అంటే మనసు ఏం చేయాలా, బ్రతుకేమవ్వాలా. ఇప్పుడు సమరయ స్త్రీ మనసు మారింది. అక్కడ ఒక చక్కని మాట రాయబడితే కొండ వదిలేసిందంట. ఏం వదిలేసిందండి అంటే అర్థం ఏంటంటే పాపాన్ని అక్కడే. ఇప్పుడు ఆలోచించండి, ఇంటి దగ్గర ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, అలాగని యేసయ్య చెప్పాడు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, ఇంటికి వెళ్ళి ఆడికి చెప్పే వస్తా అందా? ముందు కొండ వదిలింది. వదిలి ఇంటికాడ ఏమైపోతాడు వీడికి అనవసరం, వదిలేసిందండి. వదిలేసి ముందు ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ పాపం ఇంటికాడే చావని, ఇంకా ఆడు బ్రతకంతే, ఇంకా నేను ఆ పాపం జోలికి వెళ్ళను అని డిసైడ్ అయిపోయింది.
డిసైడ్ అయిపోయి ఇప్పుడు నా భారం ఏంటి తెలుసా, నా బ్రతుకుని యేసయ్య మార్చాడు కదా, పట్టణంలో చాలామంది పాపాత్ములు ఉన్నారు, పట్టణంలో దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తా అని చెప్పి పాపాన్ని వదిలింది, తన పనిని వదిలింది. ఇప్పుడు ఏ పని నిమిత్తం వచ్చింది అక్కడికి అసలు వాస్తవానికి? నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది. ఏం తీసుకెళ్ళడానికి వచ్చింది? ఇప్పుడు పట్టణానికి నీళ్లు తీసుకెళ్లాల్సిన ఆమె, తన గృహానికి తీసుకెళ్లాల్సిన ఆమె ఇల్లును వదిలేసింది, నీళ్ళు కూడా వదిలేసింది, తను వచ్చిన పని వదిలేసింది, తన ముందున్న గమ్యం లక్ష్యం ఒక్కటే అనుకుంది. ఏంటది? సువార్త. నేను పట్టణాన్ని మార్చాలా అనుకుంది. విచిత్రం అంటే తెలుసా, ఆ పట్టణం అంతటిని ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? ఇప్పుడు యేసయ్య దగ్గర తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఓన్లీ ఆమె ఏం సువార్త చెప్పలా, బావేనండి. సువార్త చెప్పిందా? అమ్మా మీరు మార్చుకోండి అందా? అనలా. సో నేనేం మార్చలేను, నాకేం తెలీదు, నాకేం రాదు, నేను ఇప్పుడే మారు మనసు పొందా, కాబట్టి అసలు నా బ్రతుకును మార్చిన యేసయ్యను మీకు పరిచయం చేస్తారండి అని అంది. తీసుకెళ్ళింది. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే బోధ ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏమన్నా తెలుసా, చదువుదాం ఒకసారి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. 4:39 అమ్మ. మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిరు కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని చాలండి. ఇప్పుడు ఏమన్నారు? ఆమె మాటను బట్టి ఊర్లోని సమరయ్యలో అనేకులు ఏముంచారంట ఆయన యందు. ఎవరి మాటను బట్టి? కాదు, సమరయ స్త్రీ మాటను బట్టి. ఎవరి మాటను బట్టి? అదే నాకు ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకు అదే అర్థం కాల. ఇంతకాలం పనికిమాల దాన్ని చూశారు కదా ఈమెను, మరి సడన్గా ఈ మాటను బట్టి ఎలా ఊరంతా విశ్వాసం ఉంచారు అంటే ఈమెలో ఏం కనిపించింది? మార్పు. అంతేకాదు ఈమెలో ఒక ఆతృత కనిపించింది. ఏంటి ఆతృత అంటే, చాలామంది పాడైపోతున్నారు, నేను రక్షణ పొందాను, నాలాగా వీళ్ళందరూ కూడా మారితే బాగుండు అనే ఆతృత ఎవరిలో కనిపించింది? గట్టిగా చెప్పండి, మళ్ళా చెప్పండి. మీలో ఎప్పుడైనా కనిపించిందా? మీరు ఎవరికైనా చెప్తున్నప్పుడు మేము వాళ్ళ అబ్బా మీలో చాలా ఆతృత ఉందండి, అనేక మందిని మార్చాలని ఎవరన్నా అన్నారా? పోనీ నీ మాటను బట్టి ఎవరన్నా మారారా? మారలేదన్నా, కష్టమన్నా, అలా అంటే నీ మీద సమరయ స్త్రీ చాలా బెటరేనా? నిజమే, బెటరే. ఎందుకని? ఒక్క క్షణంలో బ్రతుకును మార్చేసుకుందండి ఆమె. ఎంత? ఒక్క క్షణంలో మారిపోవడమే కాదండి, అనేక మందిని మార్చాలని పట్టుదల పెట్టుకుంది. ఇప్పుడు ఎవరు చెప్పారు? యేసయ్య వచ్చి అమ్మా నువ్వు సమరయ పట్టణం వెళ్ళు, జాగ్రత్తగా సువార్త చేయి అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఎక్కడన్నా రాయబడి ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈమె? పట్టణానికి వెళ్ళింది. అంటే ఎవరో చెప్పకుండానే హృదయంలోకి ఎప్పుడైతే యేసయ్య మాటలు ఆమె హృదయంలోకి వెళ్ళాయో, హృదయంలోంచి ఆటోమేటిక్గా ఆ భారం ఎవరిలో కలిగింది? ఇప్పుడు జక్క ఇంటికి యేసయ్య వెళ్ళాడు కదా, వెళ్ళారా? వెళ్ళిన తర్వాత జక్క ఇంటికి కూర్చున్నప్పుడు ఆయన భోజనం చేశాడు. భోజనం చేస్తున్నప్పుడు జక్కయ్య నీ పాపాలు వదిలేయి అన్నాడు ఆయన? అలా జస్ట్ ఆయన ఇంట్లోకి వెళ్ళాడు అంతే. ఇంట్లోకి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. వెంటనే జక్క నిలబడి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను అన్యాయంగా చాలా సంపాదించాను, చాలా దుర్మార్గంగా సంపాదించాను, కానీ ఇప్పుడే నేను ఒక డెసిషన్ తీసుకున్నా, ఒక నిర్ణయం. అదేంటంటే ఇక నుంచి నేను అన్యాయంగా సంపాదించదలుచుకోవాలా. అంతేకాదు ఇప్పుడు వరకు అన్యాయంగా సంపాదించాను కదా, అదంతా నా ఆస్తిని అమ్మి ఎవరికి ఇస్తున్నాను? అంతేకాదు అన్యాయంగా అక్రమంగా వడ్డీ లాక్కున్నాను కదా, అన్యాయంగా అక్రమంగా ట్యాక్స్ లాక్కున్నాను కదా, వాళ్ళందరికీ ఎన్నింతలు ఇస్తానన్నాడు? 4 అంతలు అన్నాడు. అంటే 100 ఇచ్చినోడికి 400 ఇస్తా అన్నాడు. అంటే ఆస్తిని అంతా ఏం చేశాడు? పనిచేశాడు. ఇంకో కొంత ఆస్తి ఏం చేశాడు తెలుసా? మిగతా ఆస్తి అమ్మి నేను ఎవరికి ఇస్తానన్నాడు? పేదలకు ఇస్తాను. ఇప్పుడు అమ్మమని యేసయ్య చెప్పాడా? నువ్వు తీసుకున్నదాన్ని 4 ఇచ్చేయని యేసయ్య చెప్పాడా? అంటే హృదయంలోనికి
ఆయన ఇంటిలోనికి ఎప్పుడైతే యేసయ్య మాటలు యేసయ్య ప్రవేశించాడో ఆయన హృదయం ఏమైంది? గుర్తుపెట్టుకో, నీ హృదయం అనే ఇంటిలోనికి యేసయ్య వస్తే గుర్తుపెట్టుకో, నీ హృదయం ఏమవ్వాలా? ఇప్పుడు చెప్పండి, నువ్వు మారట్లేదంటే అర్థం ఏంటి? రాలేదని అర్థం. జక్క ఇంటికి వచ్చాడు, సమరయ స్త్రీ ఇంటికి వచ్చాడు, వాళ్ళ హృదయాల్లోకి వచ్చాడు. రక్షణ పొందిన మన ఇంట్లో ఇంకా దేవుడు వచ్చాడా? చాలామంది రక్షణ పొందామండి కానీ ఏమీ మానవండి. నీకు అర్థమైందా అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? చాలామంది ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మన హృదయంలోనికి యేసయ్య వస్తే మన ప్రవర్తన ఏమవ్వాలా? మనలో ఏం రావాలా? ఇప్పుడు జక్కయ్యను చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అరే, ఎరుకో ప్రాంతంలో, ఎరుకో కూడా పట్టణమే, సమరయ పట్టణమే, ఎరుకో కూడా పట్టణమే, సిటీ. మీకు అత పట్టణము అని రాయబడింది. అంటే ఎరుకో పట్టణంలో అతను ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసర్. అలాంటి వ్యక్తి, ఒక ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసరే ఆయన మాటలను బట్టి మారిపోగలిగితే మరి మన హృదయంలో ఎందుకు మార్పు రావట్లా? మారడం అంటే మొక్కుబడిగా మారడం కాదండి. మారామా హృదయంలో ఏం రావాలా? ఒకటి పశ్చాత్తాపం, రెండోది ఏం రావాలా? మార్పు. పశ్చాత్తాపం అంటేనే మార్పు వచ్చేస్తుంది. రెండోది ఏంటి తెలుసా? భారం కలగాల. ఏం కలగాల? అనేక మందిని ప్రభు వైపుకు ఆకర్షించాలని ఆ భారం చక్కలోకి వచ్చింది. ఆ భారం సమరయ స్త్రీలోనికి వచ్చింది. మన హృదయంలోకి వచ్చిందా? లోపల అనుకోండి, పైకి ఎందుకులే, పైకి చెప్పమంటే అందరూ వచ్చిందండి అందరూ చిన్నపిల్లల పాట అప్పగించినట్టు అప్పగిస్తారు. వస్తే ఎంతమందికి చెప్తున్నాం? బ్రతికిని ఎక్కడ మార్చుకున్నాం? ఎంతమందిని యేసయ్య వైపుకు నడిపించాం? బాగా ఆలోచించండి. ఐగుప్తీయుడు హెబ్రీయులకు శత్రువే, అతను వచ్చింది కూడా శత్రువులతోనే. కానీ ఒక్క దావీదు ప్రవర్తన, దావీదు మాట ఐగుప్తుని ఏం చేసింది? మీకు అర్థమైందా? ఒక ఆత్మీయుడు మారితే అనేక మందిని బలపరుస్తాడు, అనేక మందిని స్థిరపరుస్తాడు. చూడండి, శత్రువు ద్వారా కూడా దేవుడు ద్వారం తెరుస్తాడా? తెరుస్తాడు. శత్రువును కూడా మన వైపుకు మారుస్తారు. నీ మాట బాగుంటే, నీ ప్రవర్తన మారితే ఎవరినైనా మనం ఏం చేయగలమండి? అక్కడక్కడ కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళని మార్చలేం. అంటే అందరూ ఒకే కోవలో ఉంటారు కదా. కొంతమంది ఉంటారు, బైబిల్లో ఏమో తెలుసా? మూర్ఖుని రోటిలో వేసి దంచిన ఆళ్ళలోంచి మూర్ఖత్వం అంటే అర్థమైంది తెలుసా? కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేయరు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ వాక్యాన్ని పట్టుకుని, ఇది చెప్పడం కూడా తప్పే, ఈ వాక్యాన్ని పట్టుకుని కొంతమంది అని మాడండి, నువ్వేడేసాడే ఒకసారికే 2-3 సార్లు చెప్పేసి మాడండి, నువ్వేడేసాడే. నీకు ఎన్నిసార్లు చెప్తే మారో? ఎన్నిసార్లు చెప్తే ఈ స్థాయికి వచ్చావు? ఎన్నిసార్లు నీ కొరకు ప్రార్థన చేసి కుటుంబస్తులు అందరూ ప్రార్థన చేస్తే మారుంటావు? అంటే చాలాసార్లు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలా? అప్పుడు కూడా ఆడు మారకపోతే ఇక్కడ మూర్ఖుడి కింద లెక్క. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చెప్తానే ఉన్నాం, మారలేదంటే కారణం మనం ఏం చేస్తాం? కానీ మన భారం ఏమై ఉండాలా? ఇప్పుడు సమరయ స్త్రీ పట్టణానికి వెళ్ళి చెప్పింది. ముందు ఆమె మాటను బట్టి వీళ్ళకి ఏం కలిగిందంట? విశ్వాసం అంటే నమ్మకమే కదా. ఇప్పుడు చెప్పండి, నీ మాటను బట్టి ఎవరికన్నా నమ్మకం కలిగిందా? అసలు నీ మొహం చూస్తే నమ్మాలనిపించట్లేదేమో వాళ్ళకి. ఈ మారిందంటావా? నాకు డౌటే. అరే, నీ మొక్క కవలికలో ఆ ప్రశాంతత ఏది, ఆ ఆత్మీయత ఏది? మారావనే ఆ తత్వం ఎదుటోళ్ళకి ఎప్పుడు కలగాల, ఎప్పుడు మారాలా? నీ మొహం చూస్తేనే అలా పెట్టుకుని ఉంటావు, ఆవదం దాగిన మొహంలాగా. ఆ మొహంలో ప్రశాంతత ఏది? ఎదుటోళ్ళకి చెప్పేటప్పుడు నీ మొక్క కవలిక, నీ ఎక్స్ప్రెషన్, నువ్వు నుంచునే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తగ్గించుకునే విధానం, అది ఎప్పుడైతే చేంజింగ్ వస్తుందో నీ హృదయం ఏమైనట్టు? మీకు ఒకటి తెలుసా? రక్షణ పొందిన తర్వాత హృదయంలో సంతోషం వస్తుంది. అటు ముందు ఏమొస్తుందండి? సంతోషం వస్తుంది. మనకేమొస్తుంది? కొత్త బట్టలు వచ్చినాయి అన్న, కొత్త పేరు వచ్చిందండి. ఇది వరకు చాలా పెంటయ్యండి పేరు, ప్రభు కృపను బట్టి పౌలుగా మార్చారండి. ఎంత సంతోషమో! చిన్నప్పుడు ప్రతివాడు పెంటయ్యగా పిలుస్తుంటే తట్టుకోలేకపోయానండి. అంటే నువ్వు పేరు మార్చడం కోసం రక్షణ పొందావా? అవునా కదా? కొంతమంది పని కట్టుకుని వచ్చి చెప్తారు, అయ్యగారు నా పేరు మార్చు. నువ్వు చెప్పక్కర్లా, దైవజనుడికి ప్రేరేపణ వస్తే ఆయన మారుస్తాడు. లేకపోతే కామ్గా ఏ పేరు ఇస్తే ఆ పేరు నోరు మూసుకుని ఉండు, అంతే. అయ్యగారు మార్చండి. అంత ఆనందం ఎందుకు నీకు? మార్చాల్సింది బ్రతుకు, పేరు కాదు. పేరు మార్చాలంటే ప్రేరేపణ ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అంటే నీ పేరు నీకు దరిద్రంగా ఉంది, నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చలే, ఇప్పుడు అది మార్చడం కోసం రక్షణ పొందే బ్యాచ్ కూడా ఉన్నారు లేదా? పెళ్లి కోసం రక్షణ. అయ్యగారు వచ్చే సంవత్సరం మా అబ్బాయి పెళ్ళని ముంచండి, అర్జెంటుగా తీసుకెళ్ళండి, పెళ్ళి బాప్తిస్మం ఇవ్వాలా?
లేరా? హృదయంలో ఏం కావాలా? ఏం కావాలా? మారు మనసు రావాలి. మారు మనసు పొందాక ములిగేదే బాప్తీసం అంటారు. ముందు ములిగేది బాప్తీసం కాదు. చాలామంది ఏమంటారంటే ములిగేసి నేను పొందేసానండి. ఏం పొందేశాను? అది కాదు. బైబిల్ ఏమవుతుందంటే ముందు మారు మనసు. మనసు ఏమవ్వాలా? ఏమవ్వాలా? ఇప్పుడు సమరయ స్త్రీ ముందు బాప్తీసం పొందిందా, బ్రతుకు మార్చుకుందా? జక్కయ్య బాప్తీసం పొందాడా, బ్రతుకు మార్చుకున్నాడా? మరి మనమేంటి? బ్రతుకు మార్చుకున్నామా, వేరు మార్చుకున్నామా? రెండు మార్చుకుంటే ఇంకా దేవునికి స్తోత్రం, తప్పేం లేదు. కానీ ఒకటి మారకపోతేనే ప్రాబ్లం. ఒకవేళ బ్రతుకు మారి పేరు మారకపోయినా పర్లా. బాగా వినండి, బ్రతుకు మారి పేరు మారకపోయినా పర్లా. కానీ పేరు మారి బ్రతుకు మారకపోతే ఇంకా వర్స్ట్. అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే బ్రతుకు మారడం. ఏం మారడం అండి? గట్టిగా చెప్పండి. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి గురించి మీరు విన్నారు కదండి. అండ్ సింగ్ అని ఉంది, సాధు సుందర్ సింగ్. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నారో మీకు తెలుసా? విన్నారా? ఎప్పుడైనా చూసారా ఆయన ఫోటో? ఆయన ఫోటో మీరు ఎక్కడైనా చూడండి, కాషాయ వస్త్రాలు ధరించుకుని ఉంటుంది. కాషాయ వస్త్రాలు. ఆయన చనిపోయే వరకు కూడా గడ్డము, తర్వాత కాషాయ వస్త్రాలు, తలకి కూడా కాషాయ రంగు. సాధారణంగా అది మనం ఏమనుకుంటాం, ఈయన హిందువుడేమో అని అనుకుంటాం కదా. చాలామంది ఆయన క్వశ్చన్ చేశారు, అయ్యా నువ్వు సాధు సుందర్ సింగ్ ఒకప్పుడు, అయితే సిక్కుల వస్త్రధారణ లేదు, అలాగని క్రైస్తవుడిగా మారి సేవ చేస్తున్నావు, సువార్త చేస్తున్నావు, దానికి తగ్గ దుస్తులు లేవు, మరి కాషాయ వస్త్రాలు ధరించుకున్నావు అంటే అప్పుడు ఆయన అన్నమాట ఏంటి తెలుసా? ఒకవేళ నేను తెల్ల బట్టలు వేసేసుకున్నంత మాత్రాన పవిత్రుడైపోతానా? నా బ్రతుకు మారుంటే నేను కాషాయ వస్త్రాలు ధరించిన నాలో నేనేం చూపించగలను? దేవుని ప్రేమను, దేవుని చూపించగలను. మీకు తెలుసా, కోట్ల మంది ప్రజలు మార్చిన దైవజనుడు సాధు సుందర్ సింగ్. ఎన్నోసార్లు ఆయన చేస్తున్న సువార్తను బట్టి కొంతమంది చంపేద్దాం అని ట్రై చేసిన సందర్భాల్లో కూడా దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? తప్పించాడంటే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వస్త్రధరణ, ఏ వస్త్రధరణ వేసుకున్నాడు తెలుసా ఆయన? కాషాయి. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. ఇప్పుడు అందరూ ఇదే కదా, యూట్యూబ్లో సాధు సుందర్ సింగ్ అని కొట్టండి, మీకు ఏ ఫోటోలు కనబడితే నార్మల్గా ఉన్న ఫోటో అక్కడ కనిపించదు. మీరు సాధు సుందర్ సింగ్ గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా, పుస్తకాలు సాధు సుందర్ సింగ్ ఎన్ని కొన్నా ఒక ఫోటో కనబడుతుంది మీకు. కాషాయ వస్త్రాలు ధరించుకుని, తలపాగు వేసుకుని, గడ్డంతో ఒక యువకుడు ఒక ఫోటో కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆయన బ్రతుకు మారిందా, వస్త్రాలు మారాయా? ఏం మారింది? మారింది. ఈ రోజున చాలామంది కామెంట్స్ ఏంటి తెలుసా? ఇలాంటి వస్త్రాలే కట్టుకోండి, తెల్లని వస్త్రాలే కట్టుకోండి, కోట్ వేసుకోకండి. ఇప్పుడు అలాగంటే మీరు వేసుకున్నారు కాబట్టి సమర్థించుకుంటున్నారా అంటాడు ఒకడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సాధు సుందర్ సింగ్ గారు వస్త్రాలు మార్చడం కాదు, బ్రతుకును మార్చుకున్నాడు. నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకున్నావు ఓకే, చెవులకి ముక్కలకి అన్ని పెట్టిన తీసావు ఓకే, హృదయానికి పట్టిన మలినాన్ని తీసావా? ఆ తీరు, అసూయి బాదు, జబ్బు బాదు, చెడు చూపులు బావు, చెడు ఆలోచనలు బావు, ఆస్తి సంపాదించాలన్న తత్వం పాదు, ఇవన్నీ పావు. పైకి మాత్రం ఏంటి? అబ్బా చెవులు తీసానండి, ముక్కులు తీసానండి, మెళ్ళ వేసుకో, అబ్బా చాలా పవిత్రురాలనండి. కాదు కాదు, అవన్నీ తీసావు, దేవుని స్తోత్రం, నీ సమర్పణ బట్టి తప్పేం కాదు. కానీ దాంతోపాటు హృదయానికి పట్టిన మలినాన్ని కూడా తీసావా? నీ మాటల్లోని మలినాన్ని తీసావా? అది తీయకుండా వస్త్ర అలంకరణ మారితే చెప్పాలి గట్టిగా, సరిపోద్దా? సాధు సుందర్ సింగ్ గారు చనిపోయే వరకు అలాగే సువార్త చేశారండి. ఆఖరికి ఆయన చనిపోయినట్టు కూడా ఎవరికి తెలియలే. ఎందుకంటే లాస్ట్గా చైనా టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడు. టిబెట్ ప్రాంతానికి వెళ్ళి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. హిమాలయ పర్వతానికి వెళ్ళిన తర్వాత అటు నుంచి అట్టే ఎక్కడ చనిపోయాడో ఆయన పరిస్థితులు కూడా ఎవరికి, అది లాస్ట్ అనేది చాలామంది చరిత్రకారులు చెప్తారు. మీకు అర్థమైందా? అంటే మన భారతదేశం అంతా కాదు, ఇతర దేశాలు కూడా తిరిగి అదే వస్త్రాలతో సువార్త చేశాడండి. ఎవరు? మీకు తెలుసా, నేను గతంలో కూడా చెప్పినట్టు గుర్తు, ఆయన ఇంట్లో ఈ మాట చెప్పాడు, నేను బైబిల్ చదువుకుంటున్నాను అని చెప్పిన ఆ పుణ్యానికి, రేయ్ నువ్వు గనక ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే మా ఆస్తిలో చిల్లిగా అవ్వ కూడా నీకు రాదు. ఇంకా చెప్పాలంటే నీ కట్టుకున్న బట్టలు కూడా నావే, అవి కూడా నీకు ఇవ్వను అన్నాడు. సరే ఈయన ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత పొలాలకి వెళ్ళాడు. పొలాలకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తన వస్త్రాలు తీసేసి ఈ ఏమాకులు అంటారు, అవి తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకులు లాంటివి కచ్చడం కింద కట్టుకుని, ఆ కచ్చడాలు ధరించుకుని, వస్త్రాలు కూడా తండ్రి పాదాల దగ్గర పెట్టేసి బయటకు వచ్చాడండి ఆయన.
వస్త్రాలు బయటకు వచ్చాయి. కొట్టన చెప్పట్లేదు. ఆయన సమర్పణది ఎవరిది? ఇప్పుడు చెప్పండి. నా ఆస్తిలో సిల్లుగా అవ్వకూడదు ఏమన్నా అంటే అమ్మ ఆస్తి దేవుడు లేకపోయినా పర్లేదు, మందిరం కొన్ని రోజులు మానేస్తాను, ఆస్తి లేకపోతే ఎలా బ్రతుకుతానమ్మా అంటారనరా? మార్పు అంటే అది. నీ ఫ్యాక్టరీలు నాకొద్దు, నీ ఆస్తి నాకొద్దు, ఆఖరి నా వస్త్రాలు కూడా, నువ్వు ఇచ్చిన వస్త్రాలు కూడా నాకొద్దు అని చెప్పి అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడండి ఆయన. వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతం పంజాబ్ ప్రాంతం నుంచి, అప్పట్లో పాకిస్తాను ఇండియా కలిసి ఉండేవి. కలిసి ఉన్న సమయంలో పంజాబ్ మన ఇండియాలో ఉండేది. అంటే ఇప్పుడు కూడా పంజాబ్ ఉంది, కానీ కొంత ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రాంతం కూడా పాకిస్తాన్. అలాంటి సిచ్యువేషన్లో ఆ ప్రాంతాన్ని చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళి ఆయన సువార్త చేస్తుంటే ఒక చోట సువార్త విన్న ఒక ఆయన ఇంటికి చేర్చుకుని కాషాయ వస్త్రాలు ఇచ్చాడు. ఎంతకనే అప్పటి నుంచి ఇంకా ఆయన కాషాయ వస్త్రాలు ధరించాడు. ఎందుకంటే ఆయన ఒకటే అనుకున్నాడట, నేను బయటకు వచ్చిన తర్వాత ఈ వస్త్రాలు ఎవరిచ్చారు? ఎవరిచ్చినట్టు? గట్టిగా దేవుడే ఇచ్చాడు. కాబట్టి నేను చచ్చే వరకు వస్త్రాలు కట్టుకుంటాను, ఇంకే వస్త్రాలు కట్టుకోవాలి, చచ్చే వరకు అదే రంగు అదే వస్త్రాలు. ఇంకెప్పుడు నాకు అనుకుంటాను బోరే కొట్టి ఉండదు ఆయనకి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.